హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి రాగి హల్వా చేయబోతున్నాను. ఈ రాగుల్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. రాగుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఎప్పుడు మనము రాగి జావే తాగుతూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి రాగులు అనేది ఈ విధంగా ఉంటాయి కాబట్టి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. రాళ్ళు ఏమైనా ఉంటాయేమో చూసుకొని క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే మనము క్లీన్ చేశాక పొడి చేసుకుందాం. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక డేషా పెట్టి అందులో కొంచెం వేడి చేసిన నెయ్యి వేసాను. ఆ నెయ్యిలో మనము రాగి పిండి వేయించుకోవాలి. ఇటువైపు ఏమో బెల్లం నలగొట్టి పాకానికి పెట్టానండి. అంటే కొంచెం రాగి పిండిని వేసేద్దాం. దోరగా వేయించుకోవాలి నేతిలో, చిన్న మంట మీద వేగనివ్వాలి. మంచి స్మెల్ వస్తుంది నేతిలో. దోరగా వేగినాక ఆ బెల్లం కరిగి ఆ బెల్లం పాకం లాగా, అంటే బెల్లం కరిగిన తర్వాత కొంచెం తీగ పాకం వచ్చాక ఇందులో వేసుకోవాలి. ఈ బెల్లం మరుగుతూ ఉందండి. ఇటువైపు ఏమో ఇది వేగుతూ ఉంది. ఇప్పుడు ఆ మరిగిన బెల్లం నీళ్ళు వడకట్టి ఇందులో పోసుకోవాలి. బెల్లం బాగా మరిగిందండి. ఇప్పుడు ఆపేస్తున్నాను బెల్లంది.